ద్వారా ఆదామును తయారు చేశాడంట. ఆదామును తయారు చేసిన తర్వాత అన్ని జతలు జతలుగా ఉన్నాయి. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నందుకు దేవుడు మరలా ఒక ఆలోచన కలిగి ఏం చేశాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి ఆ ఆదాము యొక్క పక్క ఎముకలో నుండి ఒక ఎముకను తీశాడంట. ఒక మంచి అందమైన సౌందర్యవంతురాలైన ఒక స్త్రీగా చేసి ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఆదామును నిలబెట్టాడు. ఆదామును నిలబెడితే అప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము నరునిలో నుండి తీయబడినది కనుక నారి అనబడున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఆదాము అయితే మట్టిలో నుండి వచ్చాడు, కానీ స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? మాట్లాడేవారు చెప్పాలి. ఎక్కడి నుండి వచ్చిందండి? పురుషునిలో నుండి, పురుషుని యొక్క పక్కటెముక. చాలామంది 1+1=2 అంటారు, కానీ దేవుడు ఏమంటున్నారంటే 1:1=1. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వినోదు అలాగే సంధ్య వాళ్ళిద్దరు ఇన్ని రోజులు వేరుగా ఉన్నారు, కానీ ఈరోజు వారిద్దరూ